వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను డే వ్లాగ్ షూట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అంటే దీనిలోని క్లీనింగ్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. ఇల్లు అయితే చాలా చెత్తలా ఉంది, ఎందుకంటే 2 days నుంచి నాకు హెల్త్ బాగోట్లేదు. సో నైట్ అంతా నిద్ర ఉంటలో నేను ఏమి వర్క్ చేయలేదు. 2 days నుంచి వంట చేసినవి కూడా నేను అసలు క్లీన్ అయితే చేయలేదన్నమాట. అవి ఇంకా బట్టలు ఎన్ని ఉన్నాయో మీకు చూపిస్తే షాక్ అయిపోతారు. కామెంట్లో వ్లాగ్స్ తీయండి అక్క అని చెప్పేసి ఎవరో కామెంట్ చేశారు. నాకు కూడా వ్లాగ్స్ చేయాలని ఉంటుంది, కానీ ఇంకా నాకు వ్లాగ్స్ అలవాటు లేదు కదా, అందుకే ఆలోచించానమాట. సో ఇప్పుడు తీస్తాను నేను వాళ్ళ వ్లాగ్, రీచ్ ఎలా వస్తుంది అనేది చూస్తాను. ఆ గోల్ ఏంటని అనుకుంటున్నారా, చూపిస్తా చూడండి. ఒకసారి మా ఇంటిని చూడండి, ఎంత చెత్త చెత్త చేసి పెట్టాడు. ఆ బకెట్ బయట ఉన్నదాన్ని తీసుకొచ్చాడు ఇక్కడికి, చూడండి. ఇంకా కిచెన్ చూస్తే భయపడతారేమో, ఎన్ని గిన్నెలు ఉన్నాయో అవన్నీ తోమాల్సినయే. ఇంకా అసలు ఏమీ తోమలేదు, ఏమీ సర్దలేదు, చాలా చండాలంగా ఉంది. ఇదిగో ఎదవ చేసిన పని ఇదంతా చూడండి. వాడు ఎక్కడెక్కడియో తీసుకొచ్చి గుడ్లు తీసుకొచ్చి పెడతాడు, మళ్ళీ నేను అవన్నీ అట్లా పెట్టాలి. చూడండి, ఉతకాల్సిన బట్టలు అయితే ఎన్ని ఉన్నాయో చూపిస్తా. ఈ ట్రే అంతా నిండిపోయింది, ఆ పైన ఉన్న బట్టలన్నీ. నెక్స్ట్ ఈ సంచిలో ఉన్న బట్టలన్నీ వేసుకొని బట్టలు అనమాట. నెక్స్ట్ వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి థియేటర్ అనమాట. మేము అందుకే పక్కనే కాబట్టి సినిమాలకు వెళ్ళిపోతూ ఉంటాం. టికెట్ ప్రైజ్ అనేవి ఏం చూసుకోమన్నమాట. చూసారా, అలా ఎక్కుతాడనమాట. బిడ్డది కొత్తది కొన్నాము మొన్నే, అప్పుడే దాన్ని అలా చేశాడు. ఇంకా బయట చూడండి, వెదరు చుచ్చులు అన్నీ సుసులు వెళ్ళేస్తున్నాడు అనమాట. బయట వాళ్ళంతా వచ్చినట్టున్నారు, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి. ఇంకా వాతావరణం అయితే ఇలా ఉంది, చూస్తూ ఉండండి. ఇంకా నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. బయట అంతా ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను, అంటే చూసిన వాళ్ళకి బాగోదు కదండి. సో ఇంకా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా లోపల క్లీన్ చేసుకుందాంలే అని క్లీన్ చేస్తూ. ఇంకా మెయిన్ మ్యాటర్ ఏంటి అంటే, మేము హైదరాబాద్ వెళ్దామన్న ప్లాన్ ఆగిపోవడానికి రీజన్ ఎందుకు అంటే, మాకు ఇలా పెంట్ హౌస్ అయితే దొరకదు కదా అక్కడ, ఇంకా అందుకే ఆగిపోయాము. లోపల క్లీన్ చేయడం స్టార్ట్ చేయాలి. మా ఇంట్లో ఏమీ సామాను లేవని అయితే మీరు అనుకోవచ్చు. ఏంటి అంటే, మేము నార్మల్గా ఈఎంఐ మీద నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసాను అనమాట. తిరుపతిలో ఎవరున్న వాళ్ళకైనా ఇది యూజ్ అయిద్దని చెప్తున్నా. చంద్ర ఫర్నిచర్స్ అనేసి ఉంటుంది అనమాట. అది గూగుల్లో కొట్టినా కూడా మీకు చూపిస్తుంది. అయితే అక్కడ 30,000కి ఒక బెడ్, నెక్స్ట్ ఒక బీరువా, ఒక డ్రెస్సింగ్ టేబుల్, ఒక దివాన్ కాట్ ఇస్తామని అయితే అన్నారనమాట ఆఫర్లో. ఇంకా మేము 30,000 కదా, ఈఎంఐ పెట్టుకుందాము, ఎట్లో గ్యాస్ ఇక్కడే ఉంది కదా అని చెప్పేసి ట్రై చేసాము. కానీ అది అవ్వలేదంట. ఏమన్నారంటే, బజాజ్ వాళ్ళు గ్యాస్ దాంతో అవ్వదు, నెక్స్ట్ ఆధార్ కార్డులో చేంజ్ అయి ఉండాలి అడ్రస్ అని అంటే, ఇంకా మేమే సరేలే అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ టైం కొనుక్కుందాంలే అని ఇంకా డ్రాప్ అయిపోయామన్నమాట. లేకుంటే చక్కగా ఆఫర్లో అన్నీ వచ్చిండేవి. నాకు ఒక డ్రీమ్ అనమాట, అవన్నీ కొనుక్కోవాలి అని చెప్పేసి నా సంపాదనతో. ఇంకా చిన్న డ్రీమ్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ అదే, దాని తర్వాత నెక్స్ట్ కార్ కొనుక్కోవాలని, అంతే. దాని తర్వాత చాలా పెద్ద డ్రీమ్ ఏంటంటే హౌస్. అంతకన్నా చాలా 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 పెద్ద డ్రీమ్ ఏంటంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం అన్నమాట. లేకపోతే ఇంకేదైనా గవర్నమెంట్ బెస్ట్, ఇంకా వెల్ సెటిల్డ్ అనిపించుకునే అంత ఇదిలో స్టేజ్లో నేను ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను. అదనమాట నా లైఫ్ అండ్ నా కెరియర్ గురించి. నాకేం లేదు, చిన్న చిన్న కోరికలే ఉన్నాయి, అవి నేనైతే తీర్చుకోగలను, అంతే. హాయ్ అందరికీ. ఇంకా నేను ఇందాకడైతే షూట్ చేశాను కదా, డే వ్లాగ్ చేస్తాను అది ఇది అని చెప్పేసి, ఇంకా లేవగానే ఫస్ట్ టీ ఆర్ కాఫీ తాగేయాలన్నమాట నేను, బ్రష్ చేయకుండానే. నెక్స్ట్ బయట క్లీన్ చేసుకుంటాను. అంటే లేవడం అంటే ఏబీ వెళ్ళే టైంకి నేను లేస్తాను, ఒక్కొక్కసారి త్వరగానే లేస్తాను, ఒక్కొక్కసారి అలా లేట్ అవుతుంది అనమాట. ఒకవేళ నైట్ ఎడిటింగ్ అట్లా చేసుకొని పడుకుని ఒక లేట్ అయిపోతుంది. ఇంకా నన్ను ఏబీ కూడా లేపరు,
ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ ఆర్ కాఫీ తాగేసి బయట క్లీన్ చేస్తా. బికాజ్ చూడడానికి బాగోదు కదా. ఇటు మార్నింగ్ లేకంగానే వాకింగ్ తీసుకెళ్ళడానికి మాకు అవ్వదండి, ఎందుకంటే ఇక్కడ అన్నీ బయట స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి. సో అందుకే మేము తీసుకెళ్ళము. ఇంకా వాడికి కూడా ఇక్కడ అలవాటు అయిపోయింది బయట వెళ్ళడము షిట్. ఇంకా అదంతా క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది. మార్నింగ్ ఏవి చేస్తారు లేసే టైంకి, ఒకవేళ తనకి లేట్ అయితే నేను చేసుకుంటాను అనమాట. ఇంకో కాఫీ ఆర్ టీ తాగేసి చేసుకున్న తర్వాత ఇంక ఇంట్లో పని చేసుకుంటాను అనమాట. ఈరోజు ఇల్లు అయితే చాలా చండాలంగా ఉంది నిజంగా చెప్పాలంటే. పిల్లలు ఉంటే మరి ఇంత గలీజ్ చేస్తారనుకోరు. మా బుడ్డు అయితే మొత్తం అసలు చాలా చండాలం చేసేస్తున్నాడు హౌస్ని. అంటే బకెట్లు కూడా ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద టబ్స్ కూడా తీసుకొచ్చేస్తున్నాడు. అంత అల్లరి ఎక్కువైపోయింది. కడదామంటే అసలు కుదరడం లేదు, ఉండట్లేదు. ఫస్ట్ నుంచి మేము కట్టకుండా పెంచాం కదా, ఇంకా అలాగే అలవాటు అయిపోయింది. మా అమ్మ ఉంటుంది ఎవరికైనా ఇచ్చేద్దామని, మనకి మనసు రాదు కదా, అంత ఇష్టంగా పెంచుకున్నాం కదా. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఒక 2 days నుంచి డిలే అవుతుంది. చాలా ఇదిగా వెయిట్ చేస్తున్నాను అనమాట, ఈగర్గా. ఏంటి అంటే ట్రైపోడ్ విత్ రింగ్ లైట్ పెట్టానమాట నేను. అదైతే మొన్న రావాల్సింది, మొన్న మేము అవైలబుల్గా లేము. ఇంకా నిన్న వచ్చింది, నిన్న కూడా అవైలబుల్గా లేము. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే నేను ఏబీ ఇంట్లోనే ఉన్నారు, ట్రైపోడ్ రాగానే నేను తీసుకుంటాను, ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది అంతా షూట్ చేయాలి ఇది అని చెప్పాను. సరే అది ఇది అంటే నిన్న కరెక్ట్గా మేము బయటకు వెళ్ళిన టైంకి వచ్చింది. అది ఇంకా మేము తీసుకోలేకపోయాము. ఈరోజు డెఫినెట్లీ వస్తుంది, కానీ ఏబీ లేడు షూట్ చేయడానికి. సరే నేను షూట్ చేసుకొని అదంతా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఎందుకు అంటే అందరి దగ్గర నేను చూస్తాను కదా, అది నేను ఎప్పుడు కొనుక్కుంటాను, మా ఇంట్లో ఎప్పుడు ఉంటుందో, మేము ఎప్పుడు ఫోటోలు దిగుతామో, మేము ఎప్పుడు రీల్స్ చేస్తామో అన్న డైలమాలో ఉన్నా నేనైతే. ఇంకా డెఫినెట్లీ వచ్చేస్తుంది, చాలా హ్యాపీగా ఉన్నా నేనైతే. ఇంకా నెక్స్ట్ ఈరోజు క్లీనింగ్ చాలా ఎక్కువ ఉంది. బట్టలు అయితే ఈరోజు ఉతకను, ఎందుకంటే చాలా బట్టలు ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఆంటీని పెట్టుకుందాం అనుకున్నాం, కానీ ఇక్కడ తిరుపతిలో చాలా ఎంత వెతికినా దొరకలేదు ఎవరు అలాంటి లావెండర్స్ అట్లా. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా నేనే ఉతుక్కోవాలి కదా. ఇంకా మ్యాక్స్ ఏబీ కాల్ చేసి అయితే డెలివరీ అబ్బాయి వచ్చారని చెప్పారు. ఇంకా అందుకనేసి చూస్తూ ఉన్నా డెలివరీ అబ్బాయి కోసము. ఇంకా తీసుకొని వచ్చేసాను అనమాట. చాలా ఎక్సైటింగ్గా ఓపెన్ చేస్తూ ఉన్నాను. నేను సిజర్ తెచ్చుకోవడం మర్చిపోయా. ఇంకా వీడియో ఎడిటింగ్లో అంటే కంటిన్యూలో ఉంటుంది కదా, ఎందుకులే నేనే తీసేద్దామని ఆ ఎగ్జైట్మెంట్లో తీసేసాను అనమాట. ఇంకా మొత్తం ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత నాకు అది ఫిక్స్ చేయడం అయితే రాలేదు, ప్రామిస్గా చెప్తున్నా. స్టాండ్ కింద ఒక పార్ట్ దగ్గర అయితే నేనే బ్రేక్ చేసేసాను. ఇంకా అంటే కొంచెం కింద పార్ట్స్ డెలికేట్గా ఉంటాయి కదా. ఇది 2000లో కాస్ట్ ఉన్నింది, 730 రూపీస్కి ఆఫర్ ఇచ్చాడనమాట. ఇంకా వెంటనే డీల్ కదా, నేను నైట్స్ టైమ్స్ ఒకవేళ మెల్కోనే ఉంటే ఏమైనా డీల్స్ ఉన్నాయేమో అని చూస్తాను అనమాట. చూసి ఏమైనా ఉంటే పెడతాను. మా రింగ్ లైట్ అండ్ ట్రైపాడ్ స్టాండ్ అయితే వచ్చేసింది. నాకు ఇది సెట్ చేయడం అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ ఇదైతే ఈజీగా ఉంది. జస్ట్ ఇక్కడ అది మాత్రం ఇవ్వలేదు వాళ్ళు, ఇది ఇవ్వలేదు, జస్ట్ ఈ వైర్ వరకు ఇచ్చాడు. ఇది వచ్చేసి మా ఏబీది ఛార్జర్ అది అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి వాళ్ళు ఇచ్చారనమాట. ఇది వచ్చి పవర్ బటన్ అండ్ నెక్స్ట్ మైనస్ బటన్ ఉంది లైట్ తగ్గించుకోవడానికి. ఇది వచ్చేసి 3 కలర్స్ మారుతాయి, ఇది లైట్ పెంచుకోవడానికి. ఇప్పుడు నేను పవర్ బటన్ ఆన్ చేసినాక ఇట్లా వెలిగిందనమాట. ఇది వచ్చేసి లైటింగ్ డిమ్ అనమాట, మీకు అర్థమవుతుంది, చాలా డిమ్. ఇది వచ్చేసి ఇప్పుడు హై పెడతా చూడండి. వచ్చేసి ఇది కలర్ చేంజ్, ఇది థిక్ కలర్, ఇది గోల్డ్ టైప్, ఇది వైట్ అండ్ లైట్. చూసారు కదా, బాగుంది కదా మేము ఆర్డర్ చేసింది. ఇది వచ్చేసి ట్రైపాడ్ స్టాండ్ అనమాట. ఇది వచ్చి ఏబీ వచ్చి ఫిక్స్ చేస్తారు. చెత్త చూడండి ఎట్లా ఉందో, మా బుడ్డు చూడండి ఎట్లా కరుకుతున్నాడు. అండ్ ఫైనల్లీ ఐ గట్ ఎస్. చూసారా, వాడికి నిద్ర వచ్చినా పడుకోడు, నేను పడుకోవాలన్నమాట వాడితో, అప్పుడే పడుకుంటాడనమాట. చూడండి పడుకోడు అసలు, నేను పడుకోవాలి పక్కన, అప్పుడు పడుకుంటాడు. ఇప్పుడు పడుకుంటా చూడండి. నేను బొజ్జుంటున్నా బొజ్జు. ఇక్కడ నేను బొజ్జున్న ట్యాగ్ చేశాను, చూడండి ఎట్లా వచ్చి పడుకుంటాడో. వాడికి నేనంటే చాలా ఇష్టం, నేను పడుకుంటే వెంటనే పడుకుంటాడు, లేదా అస్సలు పడుకోడు.
అంత అల్లరి చేస్తాడనమాట. కానీ ఒక బేబీ ఎలాగో వాడు అలాగే. మార్నింగ్ చూపించా కదా డైలీ రొటీన్ అని, ఇప్పుడు అయిందనమాట పని. 4:30 అవుతుంది. సాటర్డే కాబట్టి ఇంకా ముగ్గులు పెట్టుకున్నా. ఇంకా వస్తారు, ఏబీ వచ్చే టైం అవుతుంది. కింద అయితే పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. ఇది వాటర్ ట్యాంక్ వచ్చిందా? ఓకే. వావ్, సూర్యుడు వస్తున్నాడు. ఇప్పటిదాకా మాకు చల్లగా ఉంది వాతావరణం. ముగ్గు పెట్టేసినాను. ఇంకా లాస్ట్ మిగిలిన పని ఒక్కటి ఉంది. కొన్నే బట్టలు ఉతికాను, ఎక్కువ ఉతకలేదు. ఇంకొక అంటులు ఒక్కటి ఉన్నాయి, ఇన్ని గిన్నెలు ఉన్నాయి. ఇంకా అంతే. బికాజ్ ఈరోజు అన్నం కూర ఏమీ వండుకోలేదన్నమాట, సాటర్డే కదా. సో ఇంకా పొద్దున్న చూపించినప్పుడు ఈ టబ్బు కన్నా 2-3 టబ్స్ ఉంటాయేమో బట్టలు, చాలా ఉండాలి. అయితే వర్షం వచ్చేలా ఉందని ఉతకలేదు. ఇంకా టుడే పొజిషన్ అయితే ఇది. ఈరోజు సాటర్డే కదా, ఇంకా హెడ్ బాత్ చేయాలి ఎలాగైనా అని చెప్పేసి ఇప్పుడైతే నేను హెయిర్కి ఆనియన్ పేస్ట్ అయితే పెట్టుకోబోతున్నాను. అదే చూపించా కదా ఆనియన్ పేస్ట్, అదైతే ఇప్పుడు పెట్టుకున్నా చూడండి. దీన్ని మళ్ళీ క్లాత్లో వేసి దానిలో ఉన్న రసం అయితే తీసి అప్పుడు స్ప్రే బాటిల్లోకి వేసి స్ప్రే చేస్తాను. నేనైతే దాన్ని మొత్తము ఇట్లా గుడ్డతో పిండేసి కంటైనర్లోకి అయితే తీసుకున్నాను, ఒక స్ప్రే బాటిల్లోకి. ఇప్పుడు దీన్ని అయితే స్ప్రే చేస్తా చూడండి. మనం హెయిర్కి పాపిడి ఎలా తీసుకుంటామో అట్లే కోమ్తో తీసుకొని స్ప్రే చేసుకుంటే స్కాల్ప్కి బాగా పడుతుందన్నమాట. ఇది ఒక 1/2 అవర్ పెట్టుకుంటే మనకి బాగుంటుంది. ఆయిల్ పెట్టుకున్నంత అదిలా అనిపిస్తుంది. ఇంకా ఏబీ వచ్చాక తనకు కూడా పెట్టాను. ఇంకా పెట్టి ఫిట్ చేయని చెప్పేసి కూర్చున్నా. ఇంకా నా బాధ పట్టుకోలేక ఇంకా కూర్చొని ఫిట్ చేస్తూ ఉన్నాడు. అది మిడిల్లోది లూజ్గా ఉంది, ఇంకా ఫిట్ చేశాడనమాట. ఎట్లయితే చాలా బాగా చేశాడు. ఇట్లా బిగించామన్నమాట, కంప్లీట్ అయింది. కానీ అది విరగ్గొట్టేసాను నేను అప్పుడే. పూజ అయితే అయింది, పూజ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ దేవుడికి అంతా హారతి ఇచ్చేసి పూజ అంతా చేసి మా తాతయ్యకి అయితే దీపం పెట్టుకున్నాను. ఇంకంతే. కిచెన్ అంట్లయితే తోమలేదు. ఇంకా ఏబీ వచ్చారు, కొంతసేపు ట్రైపాడ్ బిగించారు. మా మ్యాక్స్ వాళ్ళ నాన్న దగ్గరే కూర్చొని ఉంటాడు ఎప్పుడు వచ్చిన దాని నుంచి. చూద్దాం, ఫోన్ మాట్లాడుతున్నట్టున్నాడు. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడు నేను టీ తాగైతే పడుకునేస్తాను. టుమారో లెగ్సి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. లేట్ నిద్ర పట్టకపోతే ఇప్పుడే చేసేస్తాను ఎడిటింగ్. ఇంక ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.